నీ పక్షముగా కార్యాలు చేయాలి అనంటే మనకున్న కొన్ని విడిచిపెట్టాలి దేవుని నిమిత్తం. 12 అరకలు కలిగిన ఆసామి ఆ వ్యక్తి. దేవుడు ఏలియా వెళ్ళి తన దగ్గర ఉన్న దుప్పటి, ఇప్పుడు నేను దుప్పటి తేలేను కానీ ఖచ్చితంగా చూపిస్తున్నాను. ఏలియా దగ్గర ఇది దుప్పటి అనుకోండి. ఏలియా దగ్గర ఈ దుప్పటి తీసుకెళ్ళి ఎలీషా మీద వేసాడు. ఎట్లా ఈయన ఎలీషా అనుకోండి, నేనేమో ఐజాక్నే కానీ ఇప్పుడు కొద్దిసేపు ఇప్పుడు నేను ఎవరిని, నేను ఏలియాని. ఈయనెవరు? ఏలియా కాదు ఈయన. ఈయనకి 12 అరకలు ఎద్దులు ఉన్నాయి. మంచి ఆసామీన, మంచి పని మీద. ఇక ఏం పట్టట్లా, పొద్దున్న లేచిన కానీ పొలం దున్నుకోవటం, పంట పండించడం, ఇదే రంది. ఎవరికి? ఎలీషా. దేవునికి ఏమనిపించిందో తెలియదు మనకి, తన పట్ల ఉద్దేశం ఏముందో మనకి తెలియదు. ఈయనకి 12 అరకలు ఉన్నాయంటే ఎంత పొలం ఉందో. మంచి దిట్టమైన రైతు. ఎవరైనా? ఎలీషా. ఎప్పుడైతే ఏలియా వచ్చి ఆ దుప్పటి వేయగానే తన మీదకు దేవుని ఆత్మ వచ్చి, నేను ఇప్పటి వరకు దేవుని కొరకు బ్రతకలా. ఇప్పటి వరకు నేను ఎప్పుడు లేచిన కానుంచి పొలము పొలము పని 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 అని నేను బ్రతికాను. ఈ రోజు నుంచి నేను ఇక పని పని కాదు, దేవుడు 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 అని బ్రతకాలి అని తీర్మానం చేశాను. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు నీ పక్షంగా ఉండాలంటే ఎప్పుడు చూసినా పని 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 అంటుంటారు కొంతమంది. దేవుడు దేవుడు అని నువ్వు అంటే నీ పక్షముగా దేవుడు నిలబడతాడు. ఎన్ని సంవత్సరాల నుండి నీకున్న బంధకాలు దేవుడు తొలగిస్తాడు. ప్రియులారా, మొట్టమొదటిగా మనం చెయ్యాల్సింది ఏంటంటే మొత్తము పనిడిచిపెట్టి రోడ్ల మీద తిరగమని కాదు నేను చెప్పేది. మంచి ఆసామైన 12 అరకలు ఉన్నాయి ఆయనకి. అంతటిది కూడా విడిచిపెట్టి నాకు యేసయ్య కావాలి. ఆ సేవకునికి ఉపచారం చేస్తున్నాడట, పరిచర్య చేస్తున్నాడట. ఈ రోజున యవనస్తులారా, నీ జీవితంలో దేవుడు నీ పక్షంగా ఉండాలంటే ఎప్పుడు నీ పని నీ పని నీ పని తిరిగితే కాదు. అంతటి ఆసామే 12 అరకలు వధించి మంచి కోటం పెట్టి సేవకునితో ఉపచారం చేస్తున్నాడు. బ్యాగ్ తీసుకొని, అయ్యా నువ్వు ఎటు సేవకి వెళ్తున్నాడు, సేవకు నువ్వెక్కడ ప్రార్థన చేస్తే అక్కడికి వస్తాను, నువ్వెక్కడ సువార్తకి వెళ్తే అక్కడికి నేను వస్తానని ఆయన తన పొలం పనిని విడిచిపెట్టి దేవుని పని కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా, ఈ రోజున యవనస్తుడా యవనస్తురాలా, నీవు ఎప్పుడు నీ పని నీ పని నీ పని అంటే దేవుడు నీ పక్షంగా ఉండు. దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు, దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, దేవుడు నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. ఈ రోజుకు మనం ఇలా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే. హల్లెలూయా. కాబట్టి నిన్ను కాపాడుతున్న దేవుడు, నిన్ను పోషిస్తున్న దేవుని పనికి నువ్వు ప్రతిష్ఠ చేసుకో. ఓ సమర్పణ ఉండాలి. 12 అరకలు మరి అలా విడిచిపెట్టి రావటం అంటే సమర్పణ ఉండాలి. ఈ రోజున చాలా మంది జీవితాల్లో సమర్పణ లేదు. ఏదో వస్తున్నారు, మళ్ళీ పోతున్నారు, మళ్ళీ రావటం. చెప్పండి, రావటం పోవటమే. నీ జీవితంలో ఒక సమర్పణ కలిగిన జీవితంలో ఉండి, నేను దేవుని కొరకు, నీకు ఎంత పనున్నా సరే ఆదివారం దేవుని ప్రతిష్ఠిత రోజు, దేవుని దినము, అది ఒక శుభదినమని నీ పనులు పక్కన పెడితే అప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు. 12 అరకలు మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క అరకని పిలిస్తే 1000 రూపాయలు ఇస్తారు రోజుకి. ఒక్క అరక నువ్వు పొలము, ఇప్పుడు ట్రాక్టర్లు ఇప్పుడు వచ్చినాయి కానీ అన్నీ ట్రాక్టర్ లేని కాలంలో ఒక రోజు అయ్యా దున్నటానికి రమ్మంటే ఒక జత ఎడ్లు వస్తే 1000 రూపాయలు. నేను ఎప్పుడో చాలా క్రితం విన్నా, ఇప్పుడు వినలా.
చాన్నాళ్ళ క్రితం మా ఇంటి పక్కన ఒక ఆయనకి 2 ఎద్దులు ఉన్నాయి. నేను అడిగా ఎంత ఇస్తారన్న రోజు అంటే 1000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఎప్పుడు నేను అడిగింది చాన్నాళ్ళు అవుతుంది. ఇప్పుడు అడిగితే ఎంత ఉందో మనకు తెలియదు, కానీ దాదాపుగా చెప్పిన నీకేం తెలుసా, నేను అనుకుంటే ఎంత యెహోషువ అన్న మంచివాడు. హల్లెలూయా. ఎట్టలేదన్నా 1000 రూపాయలు ఉంటుంది రోజుకి. రోజుకు 1000 అంటే 12 అరకలు ఉన్నాయి. అప్పుడు రోజుకి 12,000 ఆదాయం వస్తుంది ఆయనకి. ఏది? అరకల మీద, పొలం మీద ఇంకా ఎంత డబ్బు వస్తుందో అవన్నీ కూడా పక్కన పడే నా దేవుడు కావాలి. సమర్పణ ఉండాలండి దేవుని కొరకు. ఈరోజు నా యవనస్తులు దేవుని కొరకు నువ్వు సమర్పణ కలిగి నీకున్న పనిని విడిచిపెట్టి నువ్వు దేవుని కానీ వెంబడిస్తే నీ పక్షముగా దేవుడు నిలబడతాడు. చప్పట్లు కొట్టి ఆయన సేవకుని అడుగుతున్నాడు, అయ్యా నేను పోయి మమ్మల్కి ఒక మాట చెప్పొస్తాను. ఇక నేను నా జీవనోపాధి కోసం నేను బ్రతకనిక. మంచి కూటం పెట్టారు. రాత్రి కీర్తన వాళ్ళు కూటం పెట్టినట్టుగా మంచి కూటం పెట్టి మంచిగా వచ్చిన వాళ్ళందరికీ మొక్కలు పెట్టకపోయినా ఆయన ఇప్పుడు మొక్కలు పెట్టాడు. హల్లెలూయా. లోపల మాకు పెట్టారేమో మొక్కలు వద్దనుకో, నీ కీర్తన వేస్తా ఉంది. అన్నా తిన్నా నీకు వందనాలమ్మా, తినలేకపోతున్నావు. కృతజ్ఞతగా ఎవరైతే ఉండి ఓ సమర్పణ కలిగి త్యాగం కలిగి దేవుణ్ణి వెంబడించినందున ఏలియా 14 అద్భుతాలు చేస్తే ఎలీషా 28 అద్భుతాలు చేశాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని మహిమించాడు. 14 గురువు చేస్తే ఈ శిష్యుడు 28 చేశాడు. మీరేందో చిన్నగా అరిసిలద్దినడు. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా,